తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ పినపాకలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. క్రీడా స్ఫూర్తితో ఏడుళ్ల బయ్యారం మార్మోగనుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడా అభివృద్ధి పట్ల చూపుతున్న ప్రాధాన్యం మరోసారి స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా యువతలో క్రీడా స్ఫూర్తి పెంచేందుకు ఉద్దేశించిన రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీలు ఈ నెల నవంబర్ 8, 9, 10 తేదీల్లో ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలోని ఏడుళ్ల బయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరగబోతున్నాయి. పినపాక వంటి సుదూర గిరిజన ప్రాంతానికి ఇంత పెద్ద స్థాయి రాష్ట్ర పోటీల కేటాయించబడటంతో స్థానిక ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్రీడల పట్ల చూపుతున్న ప్రోత్సాహమే ఈ నిర్ణయానికి కారణం. ఏజెన్సీ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. ఈ పోటీలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. ఉమ్మడి 10 జిల్లాల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్లు, రిఫరీలు, మేనేజర్లు పాల్గొనబోతున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు కావడంతో అన్ని మ్యాచ్లు ప్రో కబడ్డీ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక మ్యాట్పై నిర్వహించనున్నారు. పగలంతా క్రీడల ఉత్సాహం, రాత్రి ఫ్లడ్లైట్ల కాంతిలో పోటీలు. ఏజెన్సీ ప్రాంతంలో ఇంత పెద్ద క్రీడా వేదిక చూడటమే స్థానికులకు గర్వకారణంగా మారింది. క్రీడాకారుల వసతి, భోజన సదుపాయాల ఏర్పాట్ల బాధ్యతను కంది చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛందంగా తీసుకుంది. వారికి పినపాక ప్రజల సహకారం కూడా లభిస్తోంది. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు కలిసి పోటీ వేదికను పండుగ వాతావరణంగా మార్చుతున్నారు. స్థానికంగా ఉన్న వాలంటీర్లు, యువకులు క్రీడాకారులకు సహకరిస్తున్నారు. స్థానిక మహిళలు క్రీడాకారులకు ఆహారం వడ్డించేందుకు ముందుకొచ్చారు. ప్రతి కోణంలోనూ పినపాక మండలం క్రీడాస్ఫూర్తి, ఏకతా, ఉత్సాహంతో మార్మోగనుంది. ఏడుళ్ల బయ్యారం పాఠశాల ఆవరణ కేవలం ఆటస్థలం కాదు, ప్రతిభ, కృషి, కలల కలయికగా నిలవబోతోంది. తమ ప్రతిభతో తెలంగాణ గర్వాన్ని చాటబోయే ఈ చిన్న వయస్కుల క్రీడాకారులకు పినపాక ప్రజలు, తెలంగాణ రాష్ట్రమంతా విజయాల శుభాకాంక్షలు తెలియజేస్తోంది అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బ్యూరో రిపోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు. నివేదిక. పినపాక మండల ఎంపీడీఓ గారు సంకీర్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయ్యి ఎంపీడీఓ గారికి, మన ఎంపీఓ పినపాక ఎంపీఓ మన వెంకటేశ్వర్లు గారికి, మన పీడి వీరబాబు గారికి, నీరన్న గారికి, మన ఎంఈఓ నాగయ్య గారికి, మన ఇందులో పాల్గొన్నటువంటి మన ఎక్స్ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి గారు, మన గంగిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా మనుగోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన పీరనాయక నవీన్ గారు, టౌన్ అధ్యక్షులు మన శివసైదులు గారు, ఇంకా ముఖ్య నాయకులకు ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ట్రైబల్ జిల్లా, అందులో పినపాక నియోజకవర్గం, పినపాక మండలం, పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో ఏడుళ్ల బయ్యారం మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి ఈ 17 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించడానికి మరి అక్కడ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పోటీలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో మరి ఈ జిల్లా ఉన్నత పాఠశాల క్రీడా వేదికలో వచ్చే నెల నవంబర్ 8, 9, 10 తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మరి జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖ, అన్ని శాఖల సమన్వయంతో వారి సారథ్యంలో మరి ఇక్కడ పినపాక నియోజకవర్గంలో మొట్టమొదటి అవకాశం వచ్చింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా, స్థానిక అధికారులు, మండల అధికారులు, పినపాక మండల స్థాయి అధికారులు అందరూ కూడా టీం వర్క్ చేస్తూ ఇప్పుడు ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి.
అందరూ నిమగ్నమై ఉండడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము తీసుకోవడం జరిగింది. అరుదైన అవకాశం మనకు, స్టేట్ లెవెల్ అవకాశం మనకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకు మన ప్రాంతానికి రావడం అనేది ఎంతో గర్వకారణం. వీటిని సద్వినియోగం చేసుకోవాలా, సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో ఈ ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నాయి. పుర ప్రముఖుల సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తా ఉన్నారు. అందులో మన ఎక్స్ వైఎస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి గారు, వారి సారథ్యంలో ఇంకా పుర ప్రముఖులు అందరూ కూడా, వెంకటరెడ్డి ఇట్లా అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు మాట్లాడడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి సహాయ సహకారాలు కూడా పుర ప్రముఖులు వచ్చేటటువంటి క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి వారు కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ముందుకు రావడం జరిగింది. ఈ పోటీలలో మన ఉమ్మడి పాత జిల్లాలు అంటే తెలంగాణ 10 జిల్లాల నుండి ఈ బాలబాలికల జట్లు మరి ఈ పోటీలకు రావడం జరుగుతూ ఉంది. ప్రతి జట్టులో కూడా 12 మంది ఈ క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారు. ప్రతి జట్టులో సుమారుగా 300 మంది క్రీడాకారులు ఈ యొక్క పోటీలకు రాబోతా ఉన్నారు. అందులో 100 మంది రెఫరీలు పాల్గొంటారు. ఈ ప్రో కబడ్డీ, ఈ పోటీలు కూడా ప్రో కబడ్డీ మ్యాట్ పై, ప్రో కబడ్డీ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాట్ పైన మరి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కూడా పగలు నైట్ మరి ఫ్లడ్ లైట్ల ఎల్తూరులో జరుగుతాయి, పగలు నైట్. ఈ పోటీలలో పాల్గొనేటువంటి క్రీడాకారులకు, అదేవిధంగా అధికారులకు, వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఆడ భోజనం మరియు వసతి సౌకర్యాలను కూడా మరి పోటీల నిర్వహణ ఖర్చును మన ఎక్స్ ఎంపీపీ మన కంది సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వారు పెద్ద మనిషి, కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 బయ్యారు వారి ఆధ్వర్యంలో కల్పించబడతాయి. అక్కడ వచ్చే ప్రతి క్రీడాకారులకు సౌకర్యాలు కానీ, భోజన వసతులు కానీ, అన్ని రకాల ఏర్పాట్లు, ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా కంది చారిటబుల్ ట్రస్ట్ 7 బయ్యారు వారి ఆధ్వర్యంలో దానికి మరి బాధ్యులు మన కంది సుబ్బారెడ్డి గారి సారథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేయడానికి సమీక్షించుకోవడం జరిగింది. వారు కూడా ముందుకు రావడం జరిగింది. వీటికి సంబంధించి కలెక్టర్ గారి దగ్గర కూడా మీట్ అయిన, అందరం పోయి కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఎస్పీ గారితో డిస్కషన్ చేసినాం. పాఠశాల ప్రాంగణం కూడా నేను 2 సార్లు వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. మొన్న కూడా వెళ్ళి చూసాం, మొన్న కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఈ పోటీలలో ఏంటంటే, ఈ రాష్ట్రాయి పోటీలలో తెలంగాణ బాలికల జట్టును, తెలంగాణ బాలబాలికల జట్టు ఈ రాష్ట్రాయి పోటీల నుండి తెలంగాణ బాలబాలికల జట్టును నేషనల్ కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోటీలలో జాతీయ పోటీలకు పంపించడానికి ఈ యొక్క మన స్టేట్ లెవెల్ మీట్ లో బాలబాలికల జట్టు ఎంపిక జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్ళు మరి తెలంగాణ బౌలర్ జట్టు మరి జనవరి 7 నుంచి 11 వరకు అదే ప్లేస్ లో, ఇప్పుడు స్టేట్ మీట్ ఏదైతే జరుగుతా ఉందో నేషనల్ కూడా ఇక్కడే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళు తెలంగాణ బౌలర్ జట్టు జనవరి 7 నుండి 11 వరకు ఇదే పెనుపాక సేమ్ ప్లేస్ లో మరి నేషనల్ లో కూడా తలపడడం జరుగుతుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అందులో పాల్గొంటారు. ఇలా సెలెక్ట్ అయిన జట్టు నేషనల్ కూడా ఇక్కడే మన కబడ్డీ పోటీలు బౌలర్. అదేవిధంగా బాలికలు కూడా ఇక్కడ బాలబాలికలు జరిగేటువంటి కబడ్డీ పోటీలలో బాలికల జట్టు కూడా ఇక్కడ ఏదైతే ఎంపిక అయిద్దో నేషనల్ కి వెళ్తారు. వాళ్ళు నేషనల్ లో మహారాష్ట్రలోని అహాలియా నగర్ లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో బాలికలు పాల్గొంటారు. అట్లా 2 టీంలు కూడా స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిపోతే ఈ స్టేట్ మీట్ లో నేషనల్ కి వెళ్తారు. బాలికలేమో మహారాష్ట్రలో జరిగేటువంటి అహల్యా నగర్ లో పాల్గొంటారు. అదేవిధంగా మన దగ్గరేమో బాలు ఇక్కడే అదే ప్లేస్ లో జరుగుతాయి కాబట్టి జాతీయ నేషనల్ కబడ్డీ పోటీలు ఇక్కడ పాల్గొంటారు. ఆ రకంగా మనకు నేషనల్, స్టేట్ లెవెల్ రెండింటి కూడా అవకాశం ఇచ్చినారు. మనం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ ఎమ్మెల్యే అందరం కూడా, అధికారులందరం కూడా. అదే కాకుండా ఉమ్మడి జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మారుమూల గిరిజన జిల్లా అయిన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి పెనుపాక మండలం 7 బయ్యారు మరి ఈ 17 సంవత్సరాల లోపు బాలుర పోటీలకు మరి కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెనుపాక నియోజకవర్గం తరఫున, ఆ మండలం తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఈ పోటీలలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా
క్రీడాకారులు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. సుమారు నేషనల్ పోటీలకు మన ఇక్కడికి 650 మంది క్రీడాకారులు మరి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి జిల్లా పరిషత్ పాఠశాల ఏడుల బైరలో జరిగే జాతీయ పోటీలకు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పోటీలను చరిత్రలో నిలిచిపోయే విధంగా, గతంలో ఎక్కడ ఏ విధంగా జరగని విధంగా చాలా అద్భుతంగా జరిగినాయి, బ్రహ్మాండంగా జరిగిన విధంగా ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా, నచ్చుకునే విధంగా అంగరంగ వైభవంగా ఈ పోటీలు జరిపించడానికి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా సమన్వయం చేసుకుని చాలా శ్రద్ధ జరుగుతూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్తో సమీక్ష సమావేశం కూడా కలెక్టర్ గారు నిర్వహించారు. మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులు కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎక్కడ గ్యాప్ రాకుండా సమన్వయం చేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా అందరితో మాట్లాడుతూ మరి ఎవరెవరితో మాట్లాడాలో సమన్వయం గ్యాప్ వస్తుందని సరిచేసే దాంట్లో స్థానిక ఎమ్మెల్యేగా కూడా ముందుండి పనిచేస్తా ఉన్నాం. ఇలాంటి పోటీలు మన మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి మరి మండలంలో ఇది ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం, మరి ఇక్కడ ఈ మండలాల్లో ఈ పోటీలు జరగడం వల్ల మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల్లో కూడా ఆసక్తి పెరిగేటువంటి, మరి క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటటువంటి వారు కూడా క్రీడా రంగంలో మరింత రాణించడానికి ఈ యొక్క క్రీడలు, కబడ్డీ పోటీలు స్టేట్ నేషనల్ కూడా ఎంతో దోహదపడతాయి, స్ఫూర్తిగా నిలబడతాయి. మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా మరింత స్ఫూర్తి నింపడానికి, మంచి క్రీడాకారులు ఎదగడానికి మరి ఈ మారుమూల ప్రాంతంలో జరిగే ఈ కబడ్డీ పోటీలు ఎంతో దోహదం చేస్తాయనేది, స్పిరిట్ నింపుతాయని చెప్పేసి, ఉత్సవాన్ని నింపుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ పోటీలలో కూడా మీరు కూడా క్రియాశీలక పాత్ర, మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కూడా మరి ఈ స్టేట్ కానీ నేషనల్ ఈ ప్రచారం జరగాలంటే మీరే దానికి మీ పాత్ర కూడా చాలా కీలకం. మీరు కూడా పూర్తి సహాయ సహకారం మీడియా మిత్రుల నుంచి కూడా మరి మంచిగా ఈ క్రీడలు జరిగే దాంట్లో, ఈ క్రీడలు జరిగే విధానాన్ని కూడా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా ప్రజలకు తెలియజేసే దాంట్లో, జాతీయ స్థాయిలో క్రీడలు బాగా జరిగిన మంచి పేరు వచ్చే దాంట్లో మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరందరూ కూడా సహాయ సహకారాలు ఉంటారు. మీకు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ ద్వారా మన మారుమూల ప్రాంతంలో జరుగుతున్నటువంటి బాలబాలికల కబడ్డీ పోటీలకు మరి క్రీడాకారులు, క్రీడా అభిమానులు పినపాక నియోజకవర్గం నుంచి కూడా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆ క్రీడలను తిలకించడం ద్వారా, అందులో పాల్గొనడం ద్వారా వాటిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు తయారవుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసి వాటిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా క్రీడాకారులు, క్రీడాభిమానులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఆకర్షణ, మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా, గ్రౌండ్ ఎట్లా ఉన్నా, ఎంతమంది వచ్చినా ప్రధానమైన ఏంటంటే మంచిగా కడుపు నిండా మంచి భోజనం పెట్టాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం. కంది చారిటబుల్ ట్రస్ట్ ఏడుల బైరం వారి మన కంది సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరు కూడా ఏ లోటుపాటు రావడం, రుచికరమైన వంటలు, మరి వాళ్ళకి ఏర్పాటు క్రీడాకారులకు అందరూ తెలుసు. ఇవాళ డబల్ నుండి వచ్చింది ఎందుకు భాగం కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినారు. వారికి ఏడుల భయం గ్రామ ప్రజలకి, ఏడుల గ్రామ పంచాయతీ ప్రముఖులకు, పెద్దలందరికీ కూడా సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించిన దానికోసం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాం. ఫస్ట్ ప్రెస్ మీట్ మనం మీ ద్వారా కాస్త పబ్లిసిటీ కూడా మంచిగా ఎక్కువ వచ్చే విధంగా, మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా మీ సహాయ సహకారం, మీ తోడ్పాటు పూర్తిగా అందిస్తారని ఆ వైపుగా నేను కూడా ఆ పోటీలకు మీరు కూడా రావాలని మనం కూడా ఆహ్వానిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.